గత వారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో చాలా హైడ్రామా, కాంట్రవర్సీలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా యాష్మి మరియు నిఖిల్ మధ్య తీవ్రమైన వాదనలు జరిగాయి. నిఖిల్ సంచాలక్ గా వ్యవహరించినప్పుడు యాష్మి బృందం విజయం సాధించలేదని నిరసనలు వ్యక్తం చేసింది. అయితే నిఖిల్ నైనికా బృందం గెలిచిందని ప్రకటించాడు. ఆ తర్వాత ఇరువురు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇక నామినేషన్లలో మణికంఠ తానెంత శక్తివంతమో నిరూపించుకోవాలని భావించినప్పటికీ తన భావోద్వేగాలను కంట్రోల్ చేయలేకపోయాడు. మొదటి ఎలిమినేషన్ విషయంలో బేజవాడ బేబక్క ప్రేక్షకుల మద్దతు కోల్పోయి ఎలిమినేట్ అయ్యింది. అదే సమయంలో సోనియా అతి తక్కువ ఓట్లతో బయటపడకుండా ఉంచబడి ఆమె ఇంకా గేమ్లో ఉంది. ఇవి కాకుండా రెండు బృందాల మధ్య నిర్వహించిన గేమ్లు, ప్రత్యేకంగా లూప్ ది హూప్స్ వంటి టాస్కులు ఇంట్లో స్పోర్ట్స్ క్రీడల వాతావరణాన్ని తీసుకొచ్చాయి. ఈ వారం చివరికి నాబీల్ మరియు నిఖిల్ మధ్య శాంతిని నెలకొల్పడానికి ఇతర హౌస్మేట్స్ ప్రయత్నించినప్పటికీ వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచే క్షణక్షణాన మారుతున్న పరిణామాలు ప్రేక్షకులను ఉత్కంఠతో ఉంచుతున్నాయి.